డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే రాజ్యసభ ఎన్నికలు ఏపీలో రాజకీయ వేడి రగిలిస్తున్నాయి. ఏపీలో 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అవబోతున్నాయి. సీఎం రమేష్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కనకమేట్ల రవీంద్ర కుమార్ సీట్లు ఖాళీ అవుతూ ఉండటంతో ఈ 3 స్థానాలకు మార్చి లేదా ఏప్రిల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మార్పులు చేర్పుల్లో భాగంగా 58 స్థానాల్లో కొత్త ఇన్ఛార్జీలు నియమించింది వైసీపీ హైకమాండ్. 29 మంది ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించింది. మార్పులు చేర్పులతో అసంతృప్తి చెంది ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, జ్యోతుల చంటిబాబు, పర్వతపూర్ణ చంద్రప్రసాద్ వైసీపీకి దూరమయ్యారు. ఎంపీగా పోటీ చేయాలని చెప్పినప్పటికీ చెప్పినప్పటి నుంచి కూడా పార్టీకి దూరంగా ఉన్నారు మంత్రి గుమ్మనూరు జయరాం. రాజ్యసభ ఎన్నికల్లో వీళ్లు వైసీపీకి కలిసొస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురుదెబ్బతిన్న వైసీపీ రాజ్యసభ ఎన్నికల్లో అలా జరగకుండా జాగ్రత్త పడుతోంది. అందుకే 2 ఏళ్ల క్రితం టీడీపీ ఎమ్మెల్యే గంటా చేసిన రాజీనామాకు ఇప్పుడు స్పీకర్ ఆమోదం తెలిపినట్టుగా కనిపిస్తోంది. ఇక టీడీపీలోకి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు కూడా త్వరగా తేల్చేందుకు సిద్దమవుతోంది వైసీపీ. రాష్ట్రంలో ఖాళీ అవుతున్న 3 రాజ్యసభ సీట్లను గెలుచుకునేందుకు అవసరమైన లెక్కలు సరిచేసే పనిలో పడింది. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అటు గంటా రాజీనామా ఆమోదంతో టీడీపీ కూడా ఎలక్ట్ అయింది. వైసీపీ వ్యూహానికి ప్రతి వ్యూహాలు సిద్ధం చేస్తోంది. వచ్చే రాజ్యసభ ఎన్నికలకు తమ సంఖ్యాబలం తగ్గించాలని వైసీపీ చేస్తున్న వ్యూహాలకు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది టీడీపీ. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన కర్ణం బలరాం, వంశీ, మద్దాలిగిరి, వాసుపల్లి గణేష్ పై అనర్హత పిటిషన్లు ఆమోదించాలని, స్పీకర్పై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తోంది. గంటా రాజీనామాను ఆమోదించడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తోంది టీడీపీ. ఈ విషయంలో కోర్టుకు వెళ్లాలని యోచిస్తోంది.